రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు చేసింది. జూన్ 4వ తేదీ వరకు వేచి చూసే అవకాశం లేని అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాల్లో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులైన అధికారులు ఎవరూ కూడా ఈ కేబినెట్ సమావేశానికి పిలవద్దని సూచించింది. ఈ నేపథ్యంలో కేబినెట్లో ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, జూన్ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రణాళికల వంటి అంశాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు చేసింది. జూన్ 4వ తేదీ వరకు వేచి చూసే అవకాశం లేని అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతుల రుణమాఫీ అంశాల్లో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలవద్దని సూచించింది. ఈ నేపథ్యంలో కేబినెట్లో ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, జూన్ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రణాళికలు వంటి అంశాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి, సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చేయండి. రాష్ట్రకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ యొక్క మంత్రిమండలి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుని, అదేవిధంగా మంత్రులను కూడా సిఎస్ శాంతికుమారి కోరడం జరిగింది. ఈ మేరకు మంత్రిమండలి జరుగుతున్నట్టు ఈ రోజు 3 గంటలకు మంత్రిమండలి సమావేశం అని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత 2 రోజులుగా ఉన్నటువంటి సస్పెన్స్ వేడి తెలంగాణ మంత్రిమండలి సమావేశం అంటే భేటీకి అయితే సానుకూలత ఎన్నికల కమిషన్ నుండి రావడం జరిగింది. ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తుందా లేదా, లేకపోతే ఏం చేయాలనే దానిపైన ఢిల్లీకి వెళ్ళి ఈసీని కలవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి తెలంగాణ మంత్రిమండలి ఎట్టకేలకు ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి ఇటు అనుమతి రావడంతో ఈ యొక్క మంత్రిమండలి సమావేశం ఇలా 3 గంటలకైతే జరుగుతుంది. ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్కి అయితే ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా లేవనెత్తుతూ రాష్ట్ర ఇటు విభజనకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఇటు దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ఎజెండాలో పేర్కొనొద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ ప్రభావితం చేసేటువంటి ఎన్నికల్లో ప్రభావితం చేసేటువంటి అంశాలు కాబట్టి వీటిని ఈ యొక్క భేటీలో చర్చించకూడదని చెప్పేసి కూడా ముఖ్యంగా ఈ మినహాయించి మిగతా అంశాలను పెట్టుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు కేబినెట్ జరుగుతుంది. కేబినెట్ 3 గంటలు జరిగేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇటు ఖరీఫ్ పంటకాలం ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన, దాంతో పాటుగా ఇటు మిగతా కొత్త ఎజెండాలు ఉండేటువంటి అంశాలైనటువంటి ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని అంశాలు, ఎందుకంటే విత్తనాలకు సంబంధించి కానీ, లేకపోతే ఎరువులకు సంబంధించి, అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ సంబంధించినటువంటి అంశాలు, అయితే పంటలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కల్తీ విత్తనాలు లేకుండా విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా, కల్తీ ఎరువులు లేకుండా ఎరువులు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా బ్లాక్ దందా లేకుండా చూసే విధంగానైతే ఇటు దాంతో పాటుగా వ్యవసాయ అధికారులు వివిధ పంటలకు సంబంధించినటువంటి సమావేశాలు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ప్రతి గ్రామ రైతులకు అందించే విధంగా దీనిపైన కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి రైతు ప్రభుత్వం ఇది. విద్య, వైద్యం, వ్యవసాయం సంబంధించినటువంటి కీలక అంశాల్లో
దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పాఠశాలలు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యా సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కూడా అంశాలను కూడా ఇటు పాఠశాల నుండి కళాశాల స్థాయి వరకు కూడా యూనివర్సిటీ స్థాయి వరకు కూడా వివిధ అనేక సమస్యలని ఈ మౌలిక సౌకర్యాలు వివిధ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఫేక్ యూనివర్సిటీస్ వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మరొక వైపు ఈ యొక్క ఈ ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తడిసినటువంటి ధాన్యం కూడా కొనగాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇటు పిఎస్సిఎస్ అధికారులు కానీ లేకపోతే సహకార సంస్థలు కానీ ఐకేపీ సంస్థలు కానీ ఇటు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మరొక వైపు ఎక్కడ కూడా రైతులను మోసం చేసే విధంగా కాటా కొట్టడం ఇట్లాంటివి కూడా ఎలాంటివి జరగకూడదని చెప్పి రైతులకు ప్రతి గింజకు న్యాయం జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశాలనే చర్చించేటువంటి అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించినటువంటి కీలక అంశాలు, దాంతో పాటుగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేందుకు పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి జటిలమైనటువంటి కొన్ని ఇటు అప్పులు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి బకాయిలకు సంబంధించినటువంటి అంశం కూడా వీటిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే 3 గంటలకైతే రాష్ట్ర కేబినెట్ అయితే సమావేశం కలిగింది. అండి ఇంకో అంశం ప్రధానంగా అంటే వానాకాలం వస్తున్నటువంటి పరిస్థితి, సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి మరమ్మతులకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా సుందిల్ అన్నారం మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క సుందిల్లా మేడిగడ్డ అన్నారం సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే దీన్ని మొత్తం కూడా చేయించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇటీవల మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల నివేదిక, మరొకవైపు విజిలెన్స్ నివేదికలు వచ్చినాయి, కాగ్ నివేదిక వచ్చింది. కాబట్టి దీనిపైన చర్యలకు సంబంధించి పక్కన ఉంచి ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ విషయాన్ని పక్కన పెడితే ముందైతే రైతులకు నీళ్లు అందించే విధంగా ఆ యొక్క డ్యామ్ ద్వారా అంటే ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ యొక్క 3 బ్యారేజీల ద్వారా నీళ్లను ఏ విధంగా అందించాలి, ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి, మరమ్మతులు ఏ విధంగా చేయాలని దానిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.